సో దట్ ఈస్ హార్మ్ఫుల్. ఎప్పుడైనా ఒకసారి తాగొచ్చా అంటే అసలు అవాయిడ్ చేయాలంట అది షుగర్ పేషెంట్? ఎప్పుడైనా కానీ ఒక ఫ్రూట్ ఉంది, ఒక జ్యూస్ ఉంది అంటే నేను ఎప్పుడైనా కానీ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళమని చెప్తా. ఓకే. పళ్ళు మంచిగా ఉన్నంత వరకు కూడా ఫ్రూట్ తినమని చెప్తా మన పేషెంట్స్కి ఎవరికైనా కానీ. ఇప్పుడు ఒకవేళ కర్బూజా ఉంది, కర్బూజాని మనం హోల్ ఫ్రూట్ గా జ్యూస్ వేసినా కానీ జ్యూస్ ఎందుకు చేయడం, దాన్ని కట్ చేసి పీసెస్గా తినచ్చు కదా. అంటే ఆ పల్ప్ తీసేయం కదా, అట్లా కూడా తాగకూడదా? కర్బూజా విషయంలో వాటర్ మిలన్ కొన్ని ఫ్రూట్స్ పల్ప్ తో సహా తాగేస్తుంటారు. పొమగ్రెనేట్ కానివ్వండి, కర్బూజా, వాటర్ మిలన్ అనేవి సపరేట్ చేయరు పల్ప్. అలాంటివి తీసుకోవచ్చా షుగర్ పేషెంట్స్? ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫ్రూట్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం, ముక్కలుగా కోసి లేకపోతే కొరుక్కొని తినడం. యాపిల్ లాంటివి అయితే డైరెక్ట్ కొరుక్కొని తినడం, అట్లాంటి ఫ్రూట్ డైరెక్ట్ ఫ్రూట్గా తినడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ. హెల్తీ. దాని తర్వాత మీరు ఒకవేళ జ్యూస్ చేస్తే విత్ పల్పే తీసుకోవాలి. విత్ పల్ప్ని సపరేట్ చేస్తే ఫైబర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్, విటమిన్స్ కూడా కొన్ని ఫైబర్లో వెళ్ళిపోతాయి. సో ఓన్లీ జ్యూస్ అంటే జస్ట్ క్యాలరీస్, కొన్ని విటమిన్స్ యాడ్ అవ్వచ్చు అంతే.